హలో అండి, అందరికీ నమస్తే. మామిడికాయల సీజన్ వచ్చింది కదా. ఆవకాయలో పులిహోర ఆవకాయ ఇది ఒక వెరైటీ అండి. మామిడికాయ పచ్చడిలోనే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి పులిహోర ఆవకాయ అని ఎందుకన్నారంటే, మనం పులిహోర పోపు ఎలా పెట్టుకుంటామో అలాగే ఈ ఆవకాయలో కూడా పులిహోర పోపు పెడతాం అనమాట. ఇది డిఫరెంట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మీకు సంవత్సరం అంతా కూడా నిల్వ కూడా ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు మనం పోపు పెట్టుకుంటూ ఉంటే ఎప్పటికీ సంవత్సరం అంతా మీకు మామిడికాయ ఫ్రెష్ టేస్టే వస్తుంది. అది ఎలా చేద్దామో చూద్దాం. దీనికోసం అని చెప్పి శుభ్రంగా మామిడికాయలు 1 కేజీ మామిడికాయలు తీసుకొని కడిగేసి తుడిచేసి ఆరబెట్టేసేయండి. తొక్కది తీయక్కర్లేదు. టెంక మాత్రం తీసేసి టెంక వరకు దగ్గరగా మొక్క అంతా తీసేసేయండి. తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. దీనికి పుల్ల మామిడికాయలు మాత్రం ముక్కలుగా కట్ చేసి బజార్ నుంచి తెచ్చుకోండి. దీనికి పుల్ల మామిడికాయలు అయితేనే ఓటూరి చాలా టేస్టీ. మాత్రం కత్తిపొడితో అయితేనే మీకు కంఫర్ట్గా వస్తాయన్నమాట. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాక దీనిలోకేమో నేను పావుసేరు ఆవు పిండి తీసుకున్నానండి. అలాగే 200 ఆవుగండు తీసుకుంటే 100 గ్రామ్స్ కారం, ఒక 100 గ్రామ్స్ సాల్ట్ అనమాట కొల. గ్లాస్తో అయితే 1 గ్లాస్ ఆవు పిండి, 1/2 గ్లాస్ కారం, 1/2 గ్లాసు ఉప్పు, ఈ 3 వేసేసి శుభ్రంగా ముక్కల్ని కలిపేసేయండి. మనకు ఆవు పిండి ఇంట్లో అయినా చేసుకోవచ్చు, లేకపోతే బజార్లో కూడా పిండి దొరుకుతుంది కదా. నేనైతే బజార్లో దొరికిన పిండి కొనేసాను. అలాగే దీనికి ఒక 2 గరిటెలు ఆయిల్ కూడా వేసేయండి. ఆయిల్ కూడా మీరు పెద్ద ఎక్కువ వేయద్దు, పోపు పెట్టుకున్నప్పుడు మనం ఎలాగో వేసుకుంటాం కాబట్టి. దీనిలో శనగ నూనె కానీ ఆవు నూనె కానీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మంచి సువాసనతో చాలా బాగుంటుంది. శుభ్రంగా కలిపేసాం కదా. కలిపేసాక దీన్ని మనం 2 రోజులు, ఒక రోజు ఊరబెట్టాలండి. అందులో పసుపు కూడా యాడ్ చేసుకోండి. దీన్ని మనం ఉదయం పెట్టామనుకోండి, ఈరోజు ఉదయం పెట్టామనుకోండి, ఈరోజు రాత్రి మర్నాడు చూడండి ఫస్ట్ డే ఇలా అవుతుంది. ఫస్ట్ డే మధ్యాహ్నం చేసి మనం ఒకసారి కలిపేసుకున్నాం అనుకోండి, సెకండ్ డే నాడు మనం ఎండబెట్టేసుకోవాలన్నమాట. చూడండి సెకండ్ డే కలిపేసాను. కలిపేసి దీన్ని మనం ఎండలోకి తీసుకెళ్ళి ఎండబెట్టుకోవాలి. చూసారా, ఓటు వచ్చేస్తుంది. ఒక రోజుకే మనకి ఓటు వచ్చేస్తుంది. మనం దీనికి ఎండలో కూడా ఎక్కువసేపు ఏం పెట్టుకోని అవసరం లేదు, ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా. ఒక్కరోజు ఉదయం పెట్టామంటే సాయంత్రానికల్లా ఎండిపోతుంది. దీన్ని 2 పళ్ళాల్లో విడివిడిగా పెట్టేసాను అనమాట. ఎండలో పెట్టేశాక సాయంత్రానికల్లా మీకు ఎలా అయిందో చూపిస్తాను నేను. చూడండి ఇలా అయిపోయింది గట్టిగా. దీన్ని ఒక డబ్బాలో తీసుకొని దాచేసుకోండి. దాచేసుకుని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు పెట్టుకున్నారనుకోండి, ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. సరే, మరీ ఎక్కువ ఎండిపోయింది అనుకోండి, ఈ స్మూత్నెస్ అది పోతుంది. అందుకని ఒక ఎండ సరిపోతుంది. నేను ఒక డబ్బాలో తీసేసి దాచేసుకుంటాను. వారం రోజులకు సరిపడా మనం పోపు పెట్టుకుందాం. ఇప్పుడు పోపు ఎలా చేసుకుందామంటే, స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి, ప్యాన్లో ఒక 2-3 స్పూన్ల శనగ నూనె కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ ఈ 2 వేసి, నూనె వేడెక్కాక మనం పులిహోరలో పోపులో ఏవేవైతే తీసుకుంటామో శనగపలుకులు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర కూడా యాడ్ చేశాను దీంట్లో. జీలకర్ర చూడండి పోపు రెడీ చేసుకున్నాను అనమాట. శనగపలుకులు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు. ముందు శనగపలుకులు వేసేసి వేయించేయండి. శనగపలుకులకి 2 నిమిషాలు టైం పడుతుంది కదా, అందుకని చెప్పి. అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా పోపుకి తరిగేసి పక్కన రెడీ చేసి పెట్టుకోండి. నేనైతే ఒక 5 పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నాను.
మామూలుగా అయితే ఆవకాయకి సరిగా కొలపెట్టుకుంటారు కదా, కానీ మనం దీంట్లో మళ్ళీ పచ్చిమిరపకాయలు అవి పోపు పెట్టుకున్నప్పుడు కారం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కారం కూడా సరిపోతుంది అన్నమాట. శనగపలుకులు వేగిపోయాక మనం మిగిలిన పోపు గింజలన్నీ వేసేసి వేయించేసేయండి. పోపు ఎర్రగా వేగించండి. దాంట్లోనేమో ఈ పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు. దీన్ని పులిహార పోపులో పెట్టుకుంటాం కాబట్టి దీన్ని పులిహార ఆవకాయ అంటామండి. దీన్ని వేడివేడి అన్నంలో నూనె వేసుకొని కలుపుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది మీకు. ఇందులో మీకు ఇంగు కూడా నచ్చితే మాత్రం ఇంగు కూడా యాడ్ చేసుకోండి. మామూలుగా అయితే నువ్వుల పప్పు కూడా వేయించి మిక్సీ చేసి పొడి చేసి వేసుకోవచ్చు ఇష్టం ఉంటే, కానీ నేను అయితే వేయలేదు. యాస్టీజ్గా పులిహోరలో మనం ఎలా అయితే పోపు అది పెట్టి రెడీ చేసుకుంటామో చింతపండు పులుసు అవసరం లేదంతే, ఎందుకంటే మామిడికాయ పుల్లగా ఉంటుంది కదా. అంతే, పోపు వేసేసుకొని ఇందాక మనం దాచిపెట్టుకున్నాం కదా, దీన్ని నేనైతే వారానికి సరిపడా ముద్ద తీసుకొని పోపు పెట్టుకుంటున్నాను. ఇది కొంచెం పోపు కొంచెం చల్లారిందనగానే మనం ఈ ముద్ద తీసి దీంట్లో వేసేసి కలిపేసుకోండి. అంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, తింటే మాత్రం నోరు ఊరుతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. డిఫరెంట్గా ఉండే పులిహోర ఆవకాయ మీ ఇంట్లో పెట్టాక ఎలా ఉన్నదని మాత్రం కామెంట్ రూపంలో తెలియపరిస్తే చాలా సంతోషిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.